మాయ మాటలకి కొంత రాష్ట్ర ప్రజలు కూడా లోనయ్యి ఒక దుర్మార్గుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం జరిగింది. దాని పర్యవసానాలు కూడా మనం 5 సంవత్సరాలు అనుభవించాం. చేసినటువంటి పొరపాటుని అర్థం చేసుకుని ప్రజలు మళ్ళీ ఆ వ్యక్తిని భూస్థాపితం చేశారు. సో దాని గురించి మళ్ళీ ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సైకో ముఠా ఏదైతే ఉందో, గత పాలకుల యొక్క సైకో ముఠా చాలా రకాలుగా ఇది ఎలా సాధ్యం, ఏ రకంగా ఇస్తారు, మాలాగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇవ్వగలరు కానీ ఒకేసారి పెంచేస్తారా, వాళ్ళలాగా సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ పోవాలన్న. ఇప్పుడు చేతగాని వాడు చేసే పనులు అవి, కళ్ళబొలి మాటలు చెప్పేవాడు చేసే పనులు అవి. ఆ రోజున 2019లో ఏం చెప్పాడండి, రేపు అధికారంలోకి రాగానే 2000 కాస్త 3000 పెంచేస్తానని చెప్పి, తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గారు అన్న మాట ఏంటంటే, అరే మీరు మా మేనిఫెస్టోలో చిన్న చొక్క పెట్టారు చూడలేదా, ఏదో అడ్వర్టైజ్మెంట్లు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పైన ఒక చిన్న స్టార్ గుర్తు పెడతారు. అది పాపం ఎవరు గమనించరు. కిందాడు చేమంత అక్షరాలతో రాస్తాడు, కండిషన్స్ అప్లై, ఇదిగో ఈ షరతులు ఉంటాయి దీనికి అని చెప్పి. అట్లా మనోడు అప్పుడు 2019లో చొక్క పెట్టాడంట, అది ప్రజలు చూసుకోలేదంట. అందుకని ఈయన గారు 5 సంవత్సరాలు దేకిచ్చాడు, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు సిగ్గు లేకుండా. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచడమే కాకుండా మార్చి నుంచి దీన్ని అమలు చేస్తానని చెప్పి 3 నెలలు బకాయిలు ఏదైతే ఉన్నాయో 1000 రూపాయలు చొప్పున అది కూడా కలిపి 7000 రూపాయలు ఇవాళ పెన్షన్దారులందరూ కూడా అందించడం జరిగింది. 65,18,000 మంది పెన్షన్దారులు, 4,408 కోట్లు ఇవాళ పెన్షన్ల పంపిణీకి వెచ్చిస్తున్నది. ఇది ఒక రికార్డు దేశంలోనే. 4,408 కోట్లు 3 మాసాలకి అదనంగా మేము 1000 రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నామో దానివల్ల దాదాపుగా 1,650 కోట్లు మేము అదనంగా ఖర్చు చేస్తా ఉన్నాం. 1000 రూపాయలు ఒకేసారి పెంచడం వల్ల ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 819 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తాం. కాబట్టి ఇవాళ బెంగళూరు ప్యాలెస్ లో, మరి ఏ ప్యాలెస్ లో ఏ కొంపలో దాక్కున్నాడో తెలియదు కానీ మళ్ళీ మూర్చొచ్చి పడిపోయి ఉంటాడు ఆయన. తెల్లారుజామున ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒక పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి 7,000 రూపాయలు చేతిలో పెడుతున్న విజువల్ చూసి డామని పడిపోయి ఉంటాడు. మళ్ళీ పాపం భారతమ్మ గారు మరి ఏ అంబులెన్స్ ని ఏ డాక్టర్ని పిలుచుంటారో పాపం. అది సర్లేండి, అదొక దీన గాథ. సరే, వాళ్ళు ఊహించని విధంగా ఇవాళ అద్భుతంగా, ఇందాక నేను మా అధికారులను కొంతమంది అడిగితే ఇప్పటికే దాదాపుగా 85% అబోవ్ పంపిణీ కూడా పూర్తయిపోయింది. అది కూడా ఇంటింటికి వెళ్ళండి. వాళ్ళు గతంలో వీళ్ళు వస్తే ఇంటింటికి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీకు అసలు పెన్షనే రాదు అని చాలా రకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు నమ్మలా. చంద్రన్న మీద వారికి ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది వాళ్ళు నిజమైంది. ఓకే, పట్టాభి గారు ఇంటింటికి ఇచ్చారు, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఆ పంపిణీ జరిగింది. మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి? అదొక చాలా మందిలో ఉన్న ప్రశ్న. వాలంటీర్లు ఉంచుతారా, తీసేస్తారా, అసలు ఎంతమంది ఉన్నారు, చేస్తారు, వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు అని. వాలంటీర్ వ్యవస్థ మీద ప్రభుత్వం ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది. గతంలో కూడా ఎన్నికలకు ముందు కూడా నేను చెప్పింది ఏంటంటే, వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయ కార్యకర్తలుగా మారకుండా నిజాయితీగా వారి ఉద్యోగాలు వారు చేసుకుంటే మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏది లేదని చెప్పాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దానిపైన ఒక రివ్యూ జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దానిపైన దృష్టి పెట్టి కేబినెట్ అంతా కూడా దానిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉన్న పలానా మొత్తం అందరినీ పీక్ అవుట్లు పారేస్తామో, లేదంటే అందరినీ రోడ్డును పడేస్తాం, అటువంటి ప్రజలు అంటే ఒకరి పొట్టగొట్టే ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేయదండి. నిజాయితీగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండోది, ఇందాక గఫూర్ అన్న ఈ ఇసుక విషయం కూడా ప్రస్తావించారు. అన్న ఖచ్చితంగా దానిపైన కొల్లు రవీంద్ర గారు కూడా రివ్యూ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం జస్ట్ 2 వారాలు అయింది కాబట్టి అతి త్వరలోనే, ఎక్కువ కాలం గత ప్రభుత్వం లాగా నెలల తరబడి అసలు నిర్ణయం తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది గురి చేసేటువంటి పరిస్థితి ఉండదు. మాక్సిమం ఇంకొక 1 వీక్ 10 డేస్ లోనే మేము మా మేనిఫెస్టోలో పెట్టాం, ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి మేము రాష్ట్రంలో ప్రవేశపెడతామని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టాం. ఆ రకంగానే తిరిగి ఉచిత ఇసుక విధానం అనేది మళ్ళీ రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది. దాని యొక్క గైడ్ లైన్స్, మొడాలిటీస్ అన్ని కూడా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రివ్యూ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
రైట్. రెండోది చివరికి ఒక్క మాట వరుణ్ గారు, ప్లీజ్. ఈ అప్పుల గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో, సహజంగానే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కొంత అప్పు చేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. అది ఆర్బీఐ కొంత అనుమతి కూడా మనకి ఎఫ్ఆర్బిఐ లిమిట్ ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అప్పు చేసిన అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని మాత్రం నేను చెప్పట్లేదు. గత ప్రభుత్వం లాగా దొడ్డిదారులు అప్పులు చేయటం, విచ్చలవిడిగా అప్పులు చేయటం మాత్రం ఉండదు. రెస్పాన్సిబుల్ గా ఎకనామిక్ డిసిప్లిన్ అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూనే మేము ముందుకు వెళ్తాం. అంతేకాకుండా ఖచ్చితంగా గఫూర్ అన్న వైట్ పేపర్ కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం. ఏది కూడా దాచిపెట్టినటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే 7 వైట్ పేపర్లు రిలీజ్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. మొట్టమొదటి వైట్ పేపర్ మేము పోలవరం ప్రాజెక్ట్ పైన మేము రిలీజ్ చేసాం. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, అమరావతి పైన, లిక్కర్ పైన, మైనింగ్ పైన, ఇట్లా రకరకాల అంశాలపైన 7 శ్వేతపత్రాలు మేము రిలీజ్ చేసి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తాం. రాజకీయ పార్టీలు అన్ని కూడా వారు పరిశీలించే వైట్ పేపర్స్ ఇంకా వారి వైపు నుంచి అన్న సలహా సూచనలు ఉంటే కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు. రైట్. ఓకే. శివశంకర్ గారు నమస్తే. నమస్కారం వరుణ్ గారు. రైట్. శివశంకర్ ప్యానెల్ లో ఉన్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో తన నియోజకవర్గ ప్రజలను కలడానికి వెళ్ళినప్పుడు చాలా భావోద్వేగంగా కొన్ని అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది. సో ఒకటే జీతం తీసుకోవడం చాలామంది అది చేస్తుంటారు, అవసరం లేదు కూడా కొంతమందికి. ఆ జీతంతో బతుకుతారని కూడా అనుకోం రాజకీయ నాయకులందరూ కూడా. సో ఆ రకంగా దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం అవసరం లేదు. కానీ తన కార్యాలయానికి ఫర్నిచర్ తనే తెచ్చుకుంటాను అనడమే కాకుండా దేశ చరిత్రను మార్చగలిగే శక్తి సామర్థ్యాలు నాకు మీరు ఇచ్చారు, పిఠాపురాన్ని అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే విధంగా నేను ఆ నియోజకవర్గాన్ని ఉంచుతాను, నా ప్రాణాలను సైతం లెక్క చేయండి, నేను మీకోసం ముందుకు సాగుతాను అని చెప్పి ఆయన మాట్లాడడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒక పక్క అప్పుల బాధ, అసలు రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దామన్నది ఒక టెన్షన్ వాతావరణం. ఈరోజు అప్పు చేయకపోతేనే పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పి ఒక పక్క సర్వత్రా విమర్శలు అంటున్నారు. ఓకే, వాళ్ళకి జరిగేది ఏదో వెల్ఫేర్ ఏదో వాళ్ళకి జరిగింది, దాన్ని మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు, విమర్శలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక నియోజకవర్గాన్ని అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే విధంగా ముందుకు తీసుకువెళ్ళడం కానీ, అన్ని వనరులు సమకూర్చడం కానీ ఆ రకమైన పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అడుగులు మొదటి అడుగునైనా సరే చాలా పవర్ఫుల్ అడుగు అయితే పడింది. సో మునుముందు ఏ రకంగా ముందుకు సాగుపోతున్నారు, దేశంలోనే కీలకమైన మార్చగలిగే శక్తిని నాకు ఇచ్చారు అని చెప్పి ఆయన మాట్లాడడం అంటే బీజేపీతో ఖచ్చితంగా ఈయన రానున్న రోజుల్లో రాష్ట్రం కోసం అన్ని రకాల వనరులు సమకూర్చే విధంగా ముందుకు సాగుతారన్న దాని అర్థం? వరుణ్ గారు, ఇక్కడ మీరు ప్రశ్నలు చాలా సంధించారు, అన్నిటికీ వరుసగా మీకు సమాధానం ఇస్తాను. ప్లీజ్.